ఒక్క ముఖం ఉన్న మానవుడికి ఇన్ని తెలివితేటలుంటే 4 ముఖాలున్న బ్రహ్మదేవుడికి ఎన్ని తెలివితేటలు ఉండాలి? అందుకని వీడి మనస్సును అర్థం చేసుకోవడం బ్రహ్మతరం కూడా కాదు అన్నాడు. అంటే 4 ముఖాలు, 4 తెలివితేటలు, 4 మెదళ్ళు ఉన్నవాడికి కూడా వీడు అర్థం కాడు. అందుకని బ్రహ్మదేవుడిని వాడతాం. అందుకని బ్రహ్మదేవుడికి కూడా కైలాస ద్వారం అంత తేలికగా దొరకదట. ఎందుకు దొరకదు? శివరాత్రి కథ. శివరాత్రి కథలో బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పాడు కదా. విష్ణువు చక్కగా ఆది అంతు తెలుసుకోవడానికి ఇద్దరు నేను గొప్ప అని దెబ్బలాడుకుంటూ ఉంటే ఇక ఈ కథ బ్రహ్మదేవుడినో విష్ణుమూర్తినో తక్కువ చేయడానికి చెప్పిన కథ కాదండి. ముగ్గురు సమానమే. కానీ ముగ్గురు కంటే కూడా సత్యం గొప్పదని చెప్పటం కోసం రాసిన కథ. దాన్ని మనం ఉదాత్తంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ శివుడు ఏదో విష్ణువుని తక్కువ చేశాడని బ్రహ్మదేవుని తక్కువ చేశాడు అనుకోవద్దు. అది శివపురాణం. మీరు విష్ణు సంబంధమైన భాగవత పురాణాన్ని చదివితే అక్కడ విష్ణువే అందరికంటే గొప్పవాడని వర్ణిస్తారు. మీరు అమ్మవారి ప్రధానంగా ఉన్న దేవీ భాగవతాన్ని చదివితే అక్కడ అమ్మవారే ప్రధానమని వర్ణిస్తారు.